720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమృత్ భారత్ పథకం కింద గ్రేటర్ పరిధిలో 15 రైల్వే స్టేషన్లను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరణ పనులు చేపట్టిందన్నారు. ఓల్డ్ సిటీ, ఉప్పుగూడ, మల్కాజ్గిరి రైల్వే స్టేషన్స్ ని రీడెవలప్మెంట్ పనులకు పరిశీలించారు. హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంఎంటీఎస్ ను యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తామన్నారు. ఈ నెల చివరి వారంలో కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై 3 కారిడార్లలో హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ చేపట్టబోతున్నట్లు తెలిపారు కిషన్ రెడ్డి. పాతపట్నం ప్రజలకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున, రైల్వే డిపార్ట్మెంట్ తరఫున అన్ని రకాల రైల్వే నెట్వర్క్ పెంచాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కూడా ఆ దిశలోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ యొక్క రైల్వే నెట్వర్క్ డెవలప్మెంట్ అవుతే ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ నుంచి కొమరవెల్లి మల్లన్న దేవస్థానం కూడా సౌకర్యాలు కల్పించే దృక్పథంతో కొమరవెల్లి రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేశాము. 100% పనులు కొమరవెల్లి రైల్వే స్టేషన్ కొత్తగా భూమి పూజ చేసి కొత్త రైల్వే స్టేషన్ హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి భక్తుల కోసం నిర్మాణం చేశాము. అది కూడా ఈ నెల చివరి వారంలో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ దాన్ని ప్రారంభించుకుంటాం. ఈరోజు మన హైదరాబాద్ నగరంలో మరి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషను 720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన సికింద్రాబాద్ కూడా అదేవిధంగా డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ దాన్ని కూడా 350 కోట్లతో దాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అది కూడా చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ అన్ని రైల్వే స్టేషన్స్ కూడా సైమల్టేనియస్గా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో సమాంతరంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఆధునికమైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఉప్పుగూడ రైల్వే స్టేషన్ కూడా మీరు చూశారు, చాలా ఇప్పటికే 70-80% పూర్తయింది. దీన్ని వేగవంతంగా పూర్తి చేస్తాము. నేను ఇంతకుముందు చెప్పినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్స్ చాలా వేగవంతంగా